నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 18. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల త్వరగా పడుకోవాలి అనుకున్నాడు కిరణ్. కానీ ఇందాక చూసిన కృతి అందం కిరణ్ కళ్ళల్లో మెదులుతుంటే అతనికి నిద్ర కరువైంది. ఆమెను తలుచుకుంటూ అలాగే పడుకున్నాడు. ఇందాక ఏడ్చి ఏడ్చి కాసేపు నిద్రపోయి లేవడం వల్ల కృతికి నిద్ర రాలేదు. తన తండ్రి రాసిన డైరీలను ముందర వేసుకొని కూర్చుంది. ఆ 2 డైరీలలో కూడా తనకు పనికొచ్చే విషయాలేమీ లేవు. డైరీలను అక్కడే స్టడీ టేబుల్ మీద వదిలేసి పడుకుంది. ఉన్న డైరీలు మొత్తం చదివితే కానీ నా సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు. మనసులో వాపోయింది ఆమె. నాన్న, నువ్వు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయి అనుకుంటే నువ్వు పోయిన తర్వాత కూడా సమస్యలను సృష్టించిపోయావు. నాకు రోజు రోజుకి నీ మీద కోపం పెరుగుతోంది. ఐ హేట్ యూ అనుకుంది. తండ్రిని ద్వేషిస్తూ పడుకున్న ఆమెకి చాలాసేపటికి నిద్రపట్టింది. ఉదయమే సుదేష్ణ పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్ళింది. కృతి, కిరణ్ ఆఫీస్కి వచ్చాడు. లాయర్ విశ్వనాథం తాను చెప్పినట్టుగానే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసి మధ్యాహ్నం లంచ్ తర్వాత వచ్చాడు. బేబీ, ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్ అంటూ కృతి చేతికి ఇచ్చాడు. ఆమె వాటిని తీసుకొని చూసింది. అంకుల్, నేను చెప్పినట్టుగానే మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకొని వచ్చారు. థ్యాంక్ యూ అన్న ఆమె వాటిపై సంతకాలు పెట్టి కిరణ్కి ఇచ్చింది. కిరణ్ ఆఫీ పేపర్స్ అనుకొని సంతకం పెట్టబోయాడు. కిరణ్, అలా తొందరపడతావేంటి? ఇవి మీ మ్యారేజ్ అగ్రిమెంట్ పేపర్స్. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని సంతకం పెట్టు. ఇది మీ ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం. అలా తొందరపడితే ఎలా? ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడుగు, నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు విశ్వనాథం. అదోలా నవ్విన కిరణ్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదివేదేముంది? కృతి కండిషన్స్ అన్నీ ముందే చెప్పింది. అవే ఇందులో ఉండి ఉంటాయి. అంతకు మించి ఏముంటాయి? నాకు ఇస్తానన్న డబ్బు పూర్తిగా ఇస్తే చాలు అని చదవడానికి బద్దకించి చదవకుండానే సంతకం పెట్టాడు కిరణ్. మ్యారేజ్ అగ్రిమెంట్ కాగితాల మీద కిరణ్, కృతి ఇద్దరూ సంతకాలు పెట్టడంతో ఇక నేను వెళ్ళి వస్తాను బేబీ అంటూ వెళ్ళిపోయారు లాయర్ విశ్వనాథం. లాయర్ వెళ్ళిన వైపే చూస్తూ నిట్టూర్చిన కిరణ్కి స్టాఫ్ వాళ్ళకి కార్డ్స్ పంచాలి అన్న విషయం గుర్తుకు వచ్చింది. బ్యాగ్లో నుంచి పెళ్లి కార్డ్స్ తీసుకొని ఆఫీస్ స్టాఫ్ అందరి దగ్గరికి వచ్చి పత్రిక ఇచ్చి పేరు పేరున పెళ్లికి రావాల్సిందిగా కృతి తరఫున ఆహ్వానించాడు. అదేంటి సార్, మేడం ఇవ్వకుండా మీరిస్తున్నారు అన్నది హారిక. మేడం గురించి నీకు తెలిసిందే కదా, అన్నీ తెలిసి ఎందుకు అడుగుతావు అంటూ చిన్నగా నవ్వాడు. తల ఆడించింది ఆమె. చూస్తుండగానే పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇల్లంతా బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది. రేపు పెళ్ళి కదా, ఈరోజు సాయంత్రం పెళ్లి కూతురు చేద్దాం వదిన అంది సుదేష్ణ తన తమ్ముని భార్య రేవతితో. నేను అదే అనుకున్నాను రేవతి. కాస్త ఆ ఏర్పాట్లేవో చూడు. ఇంకో విషయం, అబ్బాయికి నా అన్న వాళ్ళెవరూ లేరు. అతన్ని పెళ్లి కొడుకుని చేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. అందుకని ఇద్దరికీ ఒకేసారి చేద్దాం అంది. అదేంటి వదిన అలా అంటున్నావు? అబ్బాయి అనాథన? ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది. అవును రేవతి, అమ్మాయి ఇష్టపడింది, కాదనలేకపోయాను. అయితే ఏంటి? అమ్మాయిని బాగా చూసుకుంటాడు, అది చాలు. 15 రోజులుగా మన ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని నేను గమనించినంత వరకు మంచివాడిలాగానే ఉన్నాడు అంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయ వీళ్ళ మాటలు విని, ఎంత అన్యాయం! తమ్ముడు ఎలాగూ లేడని దిక్కుమొక్కు లేని వాడిని ఇచ్చి చేస్తావా నా మేనకోడలికి? నీకంతగా సంబంధాలు చూడడం చేత కాకపోతే నాకు చెప్పకపోయావా? నేను మంచి సంబంధం తెచ్చేదాన్ని. తమ్ముడు ఉన్నప్పుడు నా కొడుక్కి ఇవ్వరా అని అడిగితే ముఖం మీదే ఇవ్వను పొమ్మన్నాడు. మాకన్నా మంచి సంబంధమా ఇది? నా కొడుకు కన్నా అందమైన వాడా ఈ వరుడు? పత్రిక ఇచ్చినప్పుడే ఈ విషయం తెలిసి ఉంటే నేను అసలు పెళ్ళికి వచ్చేదాన్నే కాదు అని మూతి 3 వంకర్లు తిప్పింది అనసూయ. విన్నారా అంటూ బంధువులందరినీ పోగేసి ఈ సుదేష్ణ తండ్రి లేని పిల్ల అని కూడా చూడకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికిచ్చి కట్టబెడుతోంది. అసలు ఈమె నిజంగా సొంత తల్లేనా అని నా అనుమానం. సవతి తల్లి కూడా ఇలాంటి పని చెయ్యదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి మంచి సంబంధం అవునా కాదా అని తెలుసుకొని అందరూ ఉన్నవానికి ఇచ్చి చేస్తుంది. ఈమె సవతి తల్లి కన్నా ఘోరంగా ప్రవర్తిస్తోంది అంటూ నానా యాగి చేసింది ఆమె. వదిన, మీకు దండం పెడతాను, గట్టిగా అరిచి గోల చెయ్యకండి. కృతి ఆ అబ్బాయిని ఇష్టపడ్డానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. చేసేదేమీ లేక సరేనని ఒప్పుకున్నాను. అబ్బాయికి ఎవరూ లేకపోయినా చాలా మంచివాడు, పెద్దలంటే గౌరవం, వినయ విధేయతలు ఉన్నవాడు.
కావాలంటే మీరు అతన్ని పరీక్షించి చూడండి. అబ్బాయి రత్నం లాంటివాడు అని కిరణ్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడింది సుదేష్ణ. ఏమోనమ్మా, నీకు నీ కూతురికి తెలుసు. మా తమ్ముడితో పాటే నాకు ఈ ఇంటికి ఉన్న రుణం తీరిపోయింది. ఏదో మనసు చంపుకోలేక ఈ పెళ్ళికి వచ్చాను అని దొంగ ఏడుపు ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ తనకు కేటాయించిన గదికి వెళ్ళింది ఆమె. అంతా విన్న కృతికి కోపం నషాలాన్ని తాకింది. సుదేష్ణ దగ్గరికి వచ్చి చక్కగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందా అంటానని నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, ఎప్పుడు మనల్ని తిడదామా, చులకన చేసి మాట్లాడదామా అని కాచుకొని ఉన్న వాళ్ళందరూ సందు దొరికిందని సూటిపోటి మాటలు అంటూ ప్రతి దానికి దెప్పి పొడుస్తూ నీ బుర్రను రామకీర్తన వాయిస్తారు. ఇవన్నీ నేను ముందుగానే ఊహించాను. అందుకే ఎవరికీ చెప్పకుండా, ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకుంటాను అంటే విన్నావా నువ్వు? అలా అయినా కుదురుతుంది అని అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేస్తాను అని పట్టుబట్టావు. ఇప్పుడు నేను అనుకున్నంత అయ్యింది అంటూ కోపంతో విసురుగా తన గదికి వెళ్ళింది కృతి. ఏంటో రేవతి, అందరూ నన్ను అనేవాళ్లే, నా మీద కోపం చూపించేవాళ్లే, కానీ ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోరు. బ్రతికి ఉన్నప్పుడు ఆయన అంతే, అందరి మీద కోపం తీసుకొని వచ్చి నా మీద చూపించేవాడు. బాధతో వాపోయిన సుదేష్ణ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని ఏడ్చింది. రేవతికి సుదేష్ణను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. పోనీలే వదినా, అన్నవాళ్ళందరూ మనవాళ్లే కదా, అసలే ఇది పెళ్లి జరగబోయే ఇల్లు, నువ్విలా ఏడవకూడదు. ఎవరన్నా ఏమన్నా అనుకొని కృతి పెళ్ళి నువ్వెలా చేయాలనుకున్నావో అలాగే జరిపించు. నీకు చేదోడు వాదోడుగా నేను, మీ తమ్ముడు ఉన్నాం కదా అంటూ తనకు తోచినంతలో ఓదార్చింది. కాసేపటికి తేరుకొని మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయడానికి కిచెన్కి వచ్చింది సుదేష్ణ. ఏమేమి వంటలు చేయాలో మంగమ్మకి చెప్పింది. వంట పూర్తయి అందరి భోజనాలు అయ్యేసరికి సాయంకాలం కావచ్చింది. హాల్లో చాపలు పరిచి పీటలు వేసి గిన్నెలో గంధం, మరొక గిన్నెలో పసుపు కలిపి తెచ్చి అక్కడ పెట్టింది రేవతి. ఏమైనా పనులుంటే చెప్పు పిన్ని, నేను చేస్తాను అంటూ వచ్చింది అనసూయ కోడలు లయ. కృతిని కిరణ్ని పిలుచుకొనిరా అని లయకు పని పురమాయించింది రేవతి. ఆమె వెళ్ళి వాళ్ళను పిలుచుకొని వచ్చింది. ఇద్దరు పక్కపక్కన కాస్త ఎడంగా పీటల మీద కూర్చున్నారు. వచ్చిన బంధువులందరూ మొదట కృతికి బొట్టు పెట్టి మొహానికి, చేతులకు, కాళ్లకు పసుపు రాసి ఆ తర్వాత కిరణ్కి రాశారు. ఈ తంతునంతా ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తుంటే వీడియోగ్రాఫర్ అతను వీడియో తీస్తున్నాడు. అమ్మా, నీకు వేరే పని పాట లేదా? వీడియోలు ఫోటోలు నేను వద్దని చెప్పినా వినకుండా ఏర్పాట్లు చేశావు అంటూ సుదేష్ణ మీద చిరాకు పడింది కృతి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలాగూ వద్దన్నావు, కనీసం ఇవి కూడా లేకపోతే ఎలా? నీకు ఇవన్నీ అవసరం లేకపోయినా నాకు అవసరం. నాకు గుర్తొచ్చినప్పుడల్లా వీటిని చూసి సంతోషిస్తాను. స్వీట్ మెమరీస్ అంటే ఇవే కదా అంది సుదేష్ణ. కృతి మాటలు విన్న కిరణ్, ఆంటీని ఏమీ అనకు, నిజానికి ఇవన్నీ కావాలని అడిగింది నేను, నంగిగా అన్నాడు అతడు. నాకు తెలుసు, నాకు నచ్చని తింగరి పనులన్నీ నువ్వు కాక ఇంకెవరు చేస్తారు అని అతన్ని కోపంగా చూసింది. పసుపు రాసే కార్యక్రమం అయిపోవడంతో ఇద్దరిని స్నానానికి తీసుకొని వాష్ ఏరియాకి వచ్చింది లయ. అక్కడైతే స్నానం పోయడానికి ఫ్రీగా ఉంటుంది, వీడియో తీయడానికి అనువుగా ఉంటుందని అక్కడ ఏర్పాటు చేసింది రేవతి. ఏంటి, ఇద్దరికి ఒకేసారి స్నానం పోస్తారా? అక్కడున్న ఏర్పాట్లను చూసి కంగుతింది కృతి. ఇక్కడ ఇలా నేను స్నానం చెయ్యను, నా వాష్రూమ్కి వెళ్ళి చేస్తాను అని జంటగా చేయడానికి నిరాకరించింది కృతి. ప్రతిదానికి ఇలా పేచీ పెడితే ఎలానమ్మా? మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు కలిసి స్నానం పోయించుకోవడంలో తప్పేమీ లేదు. అయినా బట్టలు పైనుంచే కదా చేసేది. మేం సాంప్రదాయం ప్రకారం నీళ్లు పోసి వెళ్తాం. ఆ తర్వాత వాష్రూంలోకి వెళ్ళి నీకు నచ్చినట్టు స్నానం చేసిరా. ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టు విను అని బుజ్జగించింది రేవతి. ఇక తప్పదనుకొని మూతి ముడుచుకుని కిరణ్తో పాటు స్నానం పోయించుకోవడానికి కూర్చుంది కృతి. కృతి అవస్థను చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు కిరణ్. అతని నవ్వు చూసి పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అంటే ఇదేనేమో అనుకుని మనసులో వాపోయింది. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసం తెప్పించిన 2 పెద్ద గంగాళంలో స్నానానికి సరిపోయే అన్ని వేడి నీళ్లు నింపి గులాబీ రేకులు వేశారు. పక్కపక్కనే కూర్చొని ఉన్న కృతి, కిరణ్ల తలపై జల్లెడను పట్టుకొని చెంబును గంగాళంలో ముంచి అందులో నుండి నీళ్లు తీసి జల్లెట్లో పోశారు. అవి ధారాళంగా కారుతూ తలపై నుండి ఒంటిమీదికి జలజల రాలాయి. ఇలా స్నానం చేయడం షవర్ కన్నా బాగుందే అనుకుంది కృతి. కిరణ్ ఈ మంగళ స్నానాన్ని ఎంజాయ్ చేస్తుంటే నీళ్లతో తడిసిన బట్టలు ఒంటికి అతుక్కుపోయి కృతి ఇబ్బంది పడింది.
తడి బట్టల్లో ఆమె ఎత్తుపల్లాలు స్పష్టంగా కనిపిస్తుంటే కృతి అందాలను ఓరకంట చూసి గుటకలు మింగాడు కిరణ్. కిరణ్ కృతి ఎడమవైపు కూర్చున్నాడు. నీళ్లతో తడిసిన పైట ఒంటికి అతుక్కొని పోగా సన్నని నడుము కనిపిస్తూ అతనికి కనువిందు చేసింది. ఆ అందాన్ని చూసి ఊరికే ఉండలేకపోయాడు. చేతికి దురద పుట్టింది. ఎవరూ చూడకుండా మెల్లిగా నడుము గిల్లాడు కిరణ్. కృతి ఉలిక్కిపడింది. ఔచ్ అంది. నడుము దగ్గర చేత్తో రుద్దుకుంటూ కిరణ్ని కోపంగా చూసింది. ఆమెకు తెలుసు ఈ పని అతడే చేశాడని. ఏమైంది కృతి? ఆమెను చూసి ముసిముసిగా నవ్వింది లయ. ఏం జరిగి ఉంటుందో ఆమెకు తెలుసు. ఈ మధ్యనే ఆమెకు పెళ్ళయింది. ఆ జ్ఞాపకాలన్నీ ఆమెకింకా పచ్చిగా ఉన్నాయి. రేవతి చిన్నగా నవ్వుతూ, ఈ టైంలో గండుచీమ కుడుతుందని నీకు తెలియదా? నువ్వలా అడిగితే అదేం చెప్తుంది? అని లయను చూసి కన్నుగీటింది. చేసిందంతా చేసేసి కిరణ్ ఏమీ తెలియని అమాయకుడిలా ముఖం పెట్టి మౌనంగా కూర్చున్నాడు. అతనికి ఈ తంతంతా సరదాగా ఉంది. కృతికి ఇంత దగ్గరగా కూర్చోవడం బాగా నచ్చింది. త్వరగా కానివ్వండి, పసుపు పెట్టి నీళ్లు పోయడానికే ఇంత టైం తీసుకుంటే ఎలా? ఇంకా పెళ్లిబట్టు పెట్టి పెళ్లికూతురు చేయాలి, మెహందీ పెట్టాలి, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. త్వరగా తెమలండి అంది సుదేష్ణకు పిన్ని వరుస అయ్యే శ్యామలమ్మ. అయిపోయింది బామ్మ అంది లయ. ఈ తంతు ముగిశాక కృతి నీట్గా తలస్నానం చేసి లయ ఇచ్చిన చీరను కట్టుకుంది. తల తుడుచుకొని జడ వేసుకుంది. లయ పెళ్లిబొట్టు పెట్టి తలలో పువ్వులను తురిమింది. పెళ్లికూతురు గెటప్లో ముద్దొస్తున్న కృతిని చూసి నా కూతురికి పెళ్లికల వచ్చిందని మురిసింది సుదేష్ణ. కిరణ్ కొత్త బట్టలు కట్టుకొని వచ్చి హాల్లో కూర్చున్నాడు. అతనికి బొట్టు పెట్టి మంగళహారతి ఇచ్చి స్వీట్ తినిపించింది రేవతి. అతని తరఫు బంధువులు ఎవరూ లేకపోవడం వల్ల అతన్ని పెళ్లికొడుకును చేసేవాళ్ళు లేరని తెలిసి సైలెంట్గా సోఫాలో కూర్చున్నాడు కిరణ్. కృతిని పెళ్లికూతురు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. కృతి, మై డార్లింగ్, ఈ గెటప్లో ఎంత క్యూట్గా ఉన్నావు. నన్ను టెంప్ట్ చేస్తున్నావు. ఈ రాత్రి ఇక నాకు జాగారమే. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే ఇంకా రేపు ఎంత అందంగా ఉంటావో అనుకున్న కిరణ్ తన చేతితో తన హృదయాన్ని తడుముకున్నాడు. ఎవరివో చూపులు గుచ్చుకున్నట్టు అనిపిస్తే కృతి తలెత్తి సోఫా వైపు చూసింది. తననే తదేకంగా చూస్తున్న కిరణ్ ఆమెకు కనిపించాడు. ఇదే ఛాన్స్ అనుకొని కిరణ్ కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. కృతి గుండె జల్లుమంది. బాబోయ్, రోజు రోజుకి ఈ తింగరోని వేషాలు ఎక్కువైపోయాయి. కంట్రోల్ చెయ్యాలి, లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తాడు అనుకున్న ఆమె అతని ఫ్లయింగ్ కిస్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా చూపుడు వేలిని గాలిలో కదిలించింది. కృతి అలా చేసేసరికి కిరణ్కు ఆమెను ఉడికించాలన్న బుద్ధి పుట్టింది. 2 చేతులతో గబగబా 4 ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియని అమాయకుడిలా మరొక వైపుకు తల తిప్పుకున్నాడు. పెళ్లికాని బంధువుల అమ్మాయిలు కృతి చుట్టూ చేరి అక్క, బావ మరీ స్పీడ్గా ఉన్నాడు అని ఆమెను టీచ్ చేస్తూ కిలకిలా నవ్వారు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.